శ్రీ సత్యసాయి జిల్లాలో స్వచ్ఛత హీ సేవ అవగాహన కార్యక్రమాలు, ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ, నూతన రోడ్ల నిర్మాణాలు తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శుక్రవారం రొద్దం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 1,25,00,000తో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోని అమరావతి రాజధానితో పాటు రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం పనులకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామాల్లోనూ అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నిధులు రాబడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పిలుపునిచ్చారు. నెల 17వ తేదీ మంగళవారం రోజున పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ర్యాలీని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కొత్త చెరువు పంచాయతీ కార్యాలయం నుండి ప్రారంభమై శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వరకు కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రతిజ్ఞను గావించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మార్చేందుకు తప్పనిసరిగా గట్టి చర్యలు చేపడతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14వ తేదీ శనివారం రోజున ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు ఆర్టీసీ సేవలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా బస్సులను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నామని తెలిపారు. అతి త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును తప్పకుండా ప్రవేశపెడతామని తెలిపారు. జిల్లాలో మాతా శిశు మరణాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 5వ తేదీ గురువారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో జరిగిన మాతా శిశు మరణాలకు సంబంధించి సంబంధిత ప్రాంత డాక్టర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భిణీ స్త్రీలకు తల్లి మరియు బిడ్డ సంరక్షణలపై తదితర జాగ్రత్తలపై వైద్యులు సూచనలు సలహాలను అందజేయాలన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రైతులు అధిక లాభాలు వచ్చే పంటలను పండించాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ రైతులకు సూచించారు. నెల 3వ తేదీన ధర్మవరం నియోజకవర్గంలోని పలువురి రైతుల పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ, ప్రతి పంటలోనూ అంతర పంటలను వేసుకొని అధిక దిగుబడులను సాధించాలన్నారు. ఉద్యానవన పంటలను వేసుకొని అధిక దిగుబడులను సాధించాలన్నారు. ఈ నెల 17వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశా రాష్ట్రం నుండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0ను ప్రారంభించగా, పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూరా, ప్రజాప్రతినిధులు, అధికారులు దృశ్య మాధ్యమం ద్వారా కార్యక్రమంను వీక్షించారు. కార్యక్రమం అనంతరం పుట్టపర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ, పేద ప్రజల సొంతింటి కలలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని దేశ ప్రధాని ప్రారంభించారని, ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం సెలవు రోజు అవ్వటంతో ఆగస్టు 31వ తేదీ శనివారం రోజునే జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పెన్షన్లను తొలి రోజే 100% పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు.